హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అయితే చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు చేస్తుంది. జాతిరత్నం తర్వాత ఇంకా ఏ ప్రోగ్రామ్ చేస్తుంది, వేటికి వస్తుంది, ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా మేడం, ఏవి ప్రమోలు అన్నారు. సో ఆ ప్రమోలు రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. తనుజ ఇప్పుడు ఏవి బయటికి రివీల్ చేయట్లేదు. రీజన్ ఏంటంటే తను ఏవి రివీల్ చేసినా దానికి కాంట్రవర్సీ చేస్తున్నారు కాబట్టి. సో, తనుజ వచ్చేసి ఇప్పుడు ఎక్కువ డివోషనల్ అని చెప్పి మనకు తెలిసిందే కదా! తను వచ్చేసి టెంపుల్స్‌కి వెళ్తుంది. టెంపుల్స్‌తో పాటు కొన్ని బయట ఈవెంట్స్‌కి వాటికి వెళ్తుంది. ఫోటోస్ పంపించిందన్నారు కదా మేడం. ఏ ఛానల్‌కి పంపించింది అంటే ఎక్కడ పోస్ట్ చేసిందని అడిగారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లోనే పోస్ట్ చేసింది. ప్లస్ తన ఫ్యాన్స్ ఉన్నారు కదా! తన ఫ్యాన్స్ రీపోస్ట్ కూడా చేస్తున్నారు. తన ఫ్యాన్స్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా మీకు తెలిసిపోతుంది ఎవరు ఎక్కడ పోస్ట్ చేస్తున్నారు అనే విషయం. పెడితే మన తనూజ, కళ్యాణ్ వాళ్ళిద్దరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా కొంతమంది నాకు ఒక క్వెషన్ వేశారు. ఏంటంటే 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయి ఇంతకాలమైనా కూడా మీరెందుకు 'బిగ్ బాస్‌లో' వాళ్ళనే ఎందుకు వీడియోస్ చేస్తున్నారు అని చెప్పి అడిగారు. 'బిగ్ బాస్' అయిపోయి చాలా కాలమైంది. బట్ వాళ్ళ ఫ్యాన్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని నాలాగా చాలా మందికి ఉంటుంది కాబట్టి నేను 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయిన తనుజ, కళ్యాణ్ గురించి చెప్తున్నాను. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 10 రాబోతుంది. 'అగ్నిపరీక్ష'కి సంబంధించి ప్రొమో కూడా ఒకటి రిలీజ్ అయింది. 'అగ్నిపరీక్ష 2'కి సంబంధించి ప్రొమో రిలీజ్ అయింది. దానికి ఆల్రెడీ 20థ్ వరకు డేట్ ఇచ్చారు. అంటే వీడియోస్ అప్‌లోడ్ చేయమని చెప్పి డేట్ ఇచ్చారు. దానికి సంబంధించి నేను ఎక్కడ అప్‌లోడ్ చేయాలి అనేది కూడా నేను వెబ్‌సైట్‌కి సంబంధించి అడ్రెస్ కూడా మెన్షన్ చేశాను షార్ట్‌లో. మీకు ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయండి. ప్లస్ అప్లై చేయడం కూడా ఎట్లా చేయాలంటే, మీరు 'బిగ్ బాస్' సీజన్ 10కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? రీజన్ అప్‌లోడ్ చేయాలి. ప్లస్ మీకు సంబంధించి స్పెసిఫిక్‌గా మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి? అంటే మీరు దానికి వెళ్ళటానికి ఎట్లా అర్హులు అనేది వాళ్ళకి తెలియాలి. అట్లా వాళ్ళకి కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారనమాట. 'అగ్నిపరీక్ష 2లో' పిలుస్తారు. మీరు సెలెక్ట్ అయితే 'బిగ్ బాస్' సీజన్ 10కి వెళ్ళొచ్చు. 'బిగ్ బాస్' సీజన్ 10కి వెళ్తే ఇంక చెప్పాల్సిన పని లేదు. మీరు కనుక మంచిగా ఆడితే మన కళ్యాణ్ పడాలా లాగా విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, సో తనూజ వచ్చేసి ఇప్పుడు మూవీస్ చేస్తుంది, వెబ్ సీరీస్ చేస్తుంది కదా! వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్‌కొస్తారన్నారు గదా! అన్నారు. సో, నేను చెప్పింది కరెక్ట్. వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్‌కొస్తున్నారు. అదే ప్రోగ్రామ్ గూడా త్వరలో మనకి తెలియబోతుంది. త్వరలో అంటున్నారు. అది ఎప్పుడు అంటే వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మనం అయితే చెప్పకూడదు. ఆల్రెడీ తనూజ తన వెబ్‌సైట్ నుంచి అంటే తనూజ ఇన్‌స్టాగ్రామ్ ఉంది కదా! దానిలో ఆల్రెడీ మెన్షన్ చేసింది. నేను చెప్పే వరకు నా విషయాలు ఎవరు బయటకి చెప్పకూడదు. ఫస్ట్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పోస్ట్ చేసిన తర్వాతే మీరు పోస్ట్ చేయాలని చెప్పి తను పోస్ట్ చేసింది. సో, అందుకని నేను తను పోస్ట్ చేసిన తర్వాతే తను ఎక్కడికొస్తుంది, ఏ డేట్ వస్తుందనేది నేను మీకు మెన్షన్ చేస్తాను. సో, ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కళ్యాణ్ పడాల. కళ్యాణ్ పడాల గురించి నెక్స్ట్ కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తాను. ప్లస్ ఒక బ్రీఫ్‌గా చెప్పాలంటే కళ్యాణ్ పడాల వచ్చేసి ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ‌లోకి వెళ్ళినా, ఏది చెప్తున్నా గూడా తనుజ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. ప్లస్ తనకి లవర్ ఉందా అని అడిగితే తనేం మాట్లాడలేదు. అంటే బయట ట్రై చేసుకోవచ్చు అంటే కొంచెం కష్టమే అన్నాడు. అంటే ఇండైరెక్ట్‌గా నాకు ఆల్రెడీ నేను కమిటెడ్ అని చెప్పి చెప్పాడనమాట. అంటే ఆల్రెడీ కమిటెడ్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. తనెవరో మనకి ఆల్రెడీ తెలిసిందే అని చెప్పి కొంతమంది మెసేజ్‌లు పెడతారు. ఏమో నాకైతే తెలీదు. మీకు ఎవరు తెలుసో నాకు కామెంట్ చేయండి. కొంతమంది మీకు తెలియట్లేదు మేడం తనూజ, కళ్యాణ్ ఫ్రెండ్స్ అని చెప్పి మీరనుకుంటున్నారు. మీకు ముందు ముందు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక చూసారు కదా! అట్లానే మనకు షాక్ ఇస్తారని చెప్పి అంటున్నారు. యాక్చువల్‌గా షాక్ ఇస్తే అప్పుడే షాక్ అవుదాం. ఇప్పుడైతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. మేమిద్దరు ఎప్పటికి ఇంతే కలిసి ఉంటామని చెప్తున్నారు. సో, అదైతే హ్యాపీగా ఫీల్ అవుదాం. ఎప్పుడు ఎట్లా ఎవరు చేంజ్ అవుతారో మనకు తెలీదు కదా! ప్లస్ వాళ్ళే చెప్పారు. మీకు అంటే ఫ్యూచర్‌లో ఏదన్నా జరిగే అవకాశం ఉందా అంటే, ఫ్యూచర్ మన చేతుల్లో లేదు కదా! అని చెప్పి వాళ్ళే అంటున్నారు. సో, మనం దాని గురించి డీప్ డిస్కషన్ అవసరం లేదు కదా! సో, ఇదొచ్చేసి తానూజీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.